ఏది అది చూపించు నాకు అని అడుగుతుంది. ఆ మాట వినగానే బోయ్ తన దగ్గర ఉన్న ఫోన్ ని హీరోయిన్ కి చూపిస్తాడు. ఇక హీరోయిన్ కి అర్థమైపోతుంది తనతో పాటు ఇతను కూడా టైం ట్రావెల్ చేసి వచ్చాడు అని. అప్పుడు బోయ్ ఇదంతా నా వల్లే జరిగింది. నువ్వు నేను ఇక స్ట్రక్ అవ్వడానికి కారణం నేనే అని అంటూ ముందు ఇక్కడి నుంచి అర్జెంట్ గా మనం వెళ్ళిపోవాలి పదా అని హీరోయిన్ చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్లబోతుంటాడు. ఇప్పుడు హీరోయిన్ ఆ బోయ్తో ఇలా అంటుంది, నేనెందుకు నిన్ను నమ్మాలి, నీకు అసలు తిరిగి వెళ్లే మార్గం తెలుసా అని అడుగుతుంది. అవును నాకు తెలుసు అని బోయ్ తన దగ్గర ఉన్న ఫోన్ లోని మీరు మళ్ళీ మీ వరల్డ్ కి రిటర్న్ వెళ్ళిపోవాలనుకుంటున్నారా అనే బటన్ ఒకటి ఉంటుంది, అది చూపిస్తాడు. ఎప్పుడైతే ఆప్షన్ చూసిందో హీరోయిన్ అతని మాటలను నమ్మేస్తుంది. ఇంతలో హీరో అక్కడికి వచ్చి వాళ్ళున్న రూమ్ డోర్ కొడుతూ ఉంటాడు. వెంటనే బోయు ఆ వైరస్ ఎక్కడికి కూడా వచ్చేసాడు, నేను అతనికి దొరకకూడదు, నేను అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అతను వైరస్, అతనికి మాత్రం మన మధ్య జరిగింది ఏది కూడా అతనికి చెప్పకూడదు, ఈ విషయం మాత్రం గుర్తుంచుకో, మనం తిరిగి మన వరల్డ్ కి వెళ్ళాలంటే మాత్రం నువ్వు అతనికి ఇక్కడ జరిగిన ఏ విషయం కూడా చెప్పకూడదు అని అక్కడి నుంచి పారిపోతాడు. ఇంతలో హీరో లోపలికి వస్తాడు. పారిపోతున్న బోయుని చూసి అతని వెంట పడతాడు. బోయు కిందకు వచ్చేసిన తర్వాత ఒక కార్ లో అక్కడి నుంచి పారిపోతాడు. కిందనే వెయిట్ చేస్తున్న హీరో ఫ్రెండ్ ఆ కార్ ని ఫాలో అవుతాడు. అదే విషయాన్ని హీరోకి ఫోన్ చేసి చెప్తాడు. హీరో కూడా వాళ్ళ కార్ వెనకాతల వేరే కార్ లో అతన్ని ఫాలో అవుతూ వస్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఓ హోటల్ దగ్గర బోయు ఆగి లోపలికి వెళ్ళిపోతాడు. వెనకాతలే వచ్చిన హీరో ఫ్రెండ్ అక్కడ తను ఆగి హీరో కోసం వెయిట్ చేస్తాడు. హీరో వెనకాతలే వచ్చిన తర్వాత అతని ఫ్రెండ్ మీట్ అయితే అతని ఫ్రెండ్ బోయు ఈ హోటల్ లోపలికి వెళ్ళాడు, ఖచ్చితంగా అతను ఉండేది మాత్రం ఈ హోటల్లోనే అని చెప్తాడు. సరే అని హీరో తన ఫ్రెండ్ ని అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉండమని చెప్పి అక్కడి నుంచి హీరోయిన్ దగ్గరికి వచ్చేస్తాడు. ఆ రోజు సాయంకాలం హీరో హీరోయిన్లు మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు హీరోతో హీరోయిన్, మీ అందరూ నేను గుర్తుపెట్టుకుంటాను, ఇక్కడ నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు, వాళ్ళలో ముఖ్యంగా చెప్పాలంటే నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్, నేను ఎప్పటికీ మర్చిపోను అని అంటుంది. ఆ మాటలు వినగానే హీరోకి చాలా డౌట్లు వస్తాయి. నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడుగుతాడు. బోయు నీతో ఏమైనా చెప్పాడా అని అడుగుతాడు. అతను మాత్రం నువ్వు గుడ్డిగా నమ్మకు, అతను మోసం చేయడానికి ట్రై చేస్తున్నాడు, అతని మాటలు నమ్మి మాత్రం మోసపోకు అని చెప్తాడు. కానీ అవేవి పట్టించుకోకుండా హీరోయిన్ బోయు తనకేమి చెప్పలేదని హీరోతో చెప్తుంది. ఇక హీరోయిన్ తనకి ఏ విషయం చెప్పదని నిర్ణయానికి వచ్చేసిన హీరో, సరే అయితే నువ్వు నిజం చెప్పినా చెప్పకపోయినా సరే నేను మాత్రం నా ఫ్రెండ్ ని ఖచ్చితంగా కనుక్కుంటాను, ఈ మిస్టరీ వెనకాతల ఉన్న నిజాలను బయట పెడతాను అని అంటాడు. తర్వాత రోజు పోలీసులు మన హీరోని తన స్టేషన్ కి పిలిపించుకుంటారు. ఆ పోలీస్ ఆఫీసర్ మన హీరోతో, మన జరిగిన ఒక ఇన్సిడెంట్ లో కేసు విషయమే మాకు ఓ రిపోర్ట్ వచ్చింది, దాని రిపోర్ట్ ఇచ్చింది మీరేనంట కదా, ఇందులో బోయు అనే వ్యక్తి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అతని గురించి మీకు ఏమైనా తెలుసా అని అడుగుతారు. ఆ పోలీస్ ఆఫీసర్ మన హీరోతో, ఈ బోయు అనే వ్యక్తి ఈ ఒక్క కేసులోనే కాదు చాలా కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఇతని గురించి ఏ మాత్రం సమాచారం తెలిసినా మాకు తెలియజేయండి అని చెప్తాడు. సరే అని హీరో అంటున్నప్పుడే హీరోకి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ చేసింది ఎవరో కాదు, బోయు వెళ్తున్న హోటల్ ముందు హీరో ఏ ఫ్రెండ్ అయితే అబ్జర్వేషన్ కి పెట్టాడో అతను చేస్తాడు. బోయు ఇక్కడే ఈ హోటల్ నుంచి ఇప్పుడే కిందకు దిగి ఫుడ్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళాడు అని చెప్తాడు. ఆ విషయమే హీరో ఆ పోలీసులకి చెప్తాడు. చెప్పగానే వీళ్ళందరూ కలిపి ఆ హోటల్ దగ్గరికి వెళ్తారు. హీరో ఫ్రెండ్ వాళ్ళతో, ఇందాకే బయటికి వెళ్ళాడు, తిరిగి ఇంకా వెనక్కి రాలేదు అని అంటాడు. వాళ్ళందరూ కలిసి అతనున్న రూమ్ లోకి వెళ్లి ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉంటారు. హీరో హైర్ చేసుకున్న ఏజెంట్ కూడా హీరోకి ఫోన్ చేసి, ఈ బోయ్ అనే వ్యక్తి ఒక గేమింగ్ కంపెనీలో పనిచేసేవాడు, ఈ కంపెనీలో కూడా అతను ఏవో ఫైల్స్ దొంగతనం చేశాడంట, ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అదే కంపెనీలో 5 years గా మన బోయ్ వర్క్ చేస్తుండేవాడు, కానీ అతని డీటెయిల్స్ మాత్రం ఎవరికి తెలియకుండా చాలా కాన్ఫిడెన్స్ గా ఉంచాడు, విషయం ఏంటంటే వాడేదో కొంచెం డేంజరస్ పిల్లలా ఉన్నాడు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. ఇంకా ఆ రూమ్ లోనే ఎంత సెర్చ్ చేసినా బోయ్ గురించి ఒక క్లూ కూడా పోలీసులకు దొరకదు. తిరిగి వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు. ఈ జరుగుతున్న విషయాలన్నీ కూడా టెర్రస్ పై నుంచి బోయు ఒక గంట కనిపెడుతూనే ఉంటాడు. అతనికి ముందే తెలిసిపోతుంది తన మీద రిక్కీ జరుగుతుందని. నెక్స్ట్ డే మన హీరోయిన్ సెలూన్ లో వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇస్తుంది. ఆమె అలా సడన్ గా గిఫ్ట్లు తెచ్చి ఇచ్చేసరికి వాళ్ళందరూ కూడా, ఏంటి ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నావు, నువ్వు కానీ కంపెనీ షిఫ్ట్ అయిపోతున్నావా అని అడుగుతారు. ఆమె అదేం లేదని నవ్వేసి ఊరుకుంటుంది. అప్పుడే అక్కడ ల్యాండ్ లైన్ కి హీరోయిన్ కు ఫోన్ వస్తుంది. అవతల నుంచి చేసిన వ్యక్తి బోయునే. బోయు హీరోయిన్ తో, నువ్వు నేను చెప్పిన విషయాలు ఎవరికైనా చెప్పావని అడుగుతాడు. లేదు నేను ఎవరికి చెప్పలేదు అని అంటుంది. నీకు తిరిగి మళ్ళీ మన యూనివర్స్ కి వెళ్ళాలని ఉంది కదా అని అడుగుతాడు. అవును అంటుంది. అయితే ఈ రోజు నైట్ 9 PM కి నేను పంపించిన లొకేషన్ కి రా, మన ఇద్దరం కలిసి మన యూనివర్సిటీకి వెళ్ళిపోతాం అని అంటాడు. హీరోకి తను హైర్ చేసుకున్న ఏజెంట్ మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఆ రోజు ఆ మేనేజర్ ని కొట్టి ఫైల్స్ దొంగతనం చేసింది ఎవరో కాదు బోయునే, ఆ డేటా అంతా కలెక్ట్ అయింది, అది నీకు పంపించాను చూసుకో, ఆ లొకేటర్ కొన్నది కూడా ఒక ల్యాబ్ వాళ్ళు, ఆ ల్యాబ్ సంబంధించిన వివరాలు కూడా నీకు పంపించాను, ఈ ల్యాబ్ 5 years క్రితమే క్లోజ్ చేశారు, ఇప్పుడు ఆ ల్యాబ్ రన్నింగ్ లో లేదు, నీకు ఆ ల్యాబ్ లో ఏ ప్రాజెక్ట్స్ వర్క్ చేశారో మొత్తం అన్ని వివరాలు పంపించాను, ఒకసారి వాటిని వెరిఫై చేయని చెప్తాడు హీరోతో. ఆ ఫైల్స్ అని మన హీరో చాలా జాగ్రత్తగా చదువుతూ ఉంటాడు. అందులో లైట్ హౌస్ ప్రాజెక్ట్ అనే పేరు కనబడుతుంది. ఇది ఎక్కడో చూశానే అని ఒకసారి తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అతనికి గుర్తొస్తుంది తన ఫ్రెండ్ ఆ రోజు డిసపేర్ అయ్యే టైంలో ల్యాప్టాప్ లో ఏదో వర్క్ చేస్తుంటాడు. అప్పుడే హీరో వాళ్ళ ఫ్రెండ్ ల్యాప్టాప్ లో తన ఫ్రెండ్ చేస్తున్న వర్క్ ను చూస్తాడు. ఆ టైంలో అతను ఎవరితో ఫోన్ లో కూడా మాట్లాడుతుంటాడు. లైట్ హౌస్ ప్రాజెక్ట్ అనే పేరుతోని ఏదో ల్యాప్టాప్ లో చేయడం మన హీరో చాలా క్లియర్ గా చూస్తాడు. ఇప్పుడే తన ఫ్రెండ్ అడుగుతాడు కూడా, నువ్వు ప్రోగ్రామింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు, ఇదంతా ఏంటి అని తన ఫ్రెండ్ అడుగుతాడు. అప్పుడు తన ఫ్రెండ్, ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, ప్రజలు
తన పాస్ట్ లో ఏవైతే విచారకరమైన విషయాల్ని ఫేస్ చేశారో వాటిని ఓవర్కమ్ చేయడమే ఈ ప్రాజెక్ట్ అని అంటాడు. అప్పుడు హీరో ఇదంతా సాధ్యమైన పని కాదులే అని అంటాడు. అయితే అప్పుడు తను నీ ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రాజెక్ట్ వాల్యూ తెలుస్తుందిలే అని హీరోతో అంటాడు. ఆ విషయాలన్నీ హీరో ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటాడు. వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా హీరోయిన్ ఇవాళ చేయబోయే పనులు ఏంటనేది ఆరా తీస్తాడు. తన నైట్ ఓ ప్లేస్ లో బోయిని కలవబోతుందని తెలుసుకుంటాడు. వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్తాడు. హీరోయిన్ ఆ రోజు మన బోయుని మీట్ అవుతుంది. అతన్ని కలిసిన తర్వాత పద ఇద్దరం మన యూనివర్స్ కి వెళ్ళిపోదాం అంటుంది. అప్పుడు బోయు చిన్నగా నవ్వుతూ ఏంటి ఇంకా నువ్వు అదే ఫీలింగ్ లో ఉన్నావా అంటూ అసలు ఇప్పటిదాకా ఏం జరిగింది, ఇలా జరగడానికి కారణం ఏంటి అనేది పూర్తిగా వివరిస్తాడు. నీకు గుర్తుందా, నిన్నొకసారి నేను నా గేమ్ స్టూడియోకి తీసుకెళ్లాను. ఇక్కడ ఓ ప్రాజెక్ట్ బీటా టెస్టింగ్ చేసుకున్నాం. మన ఇద్దరం చెరో క్యాప్సూల్ లో పడుకున్నాం. ఇదంతా నేను బిల్డ్ చేసిన గేమే. ఇప్పుడు మన ఇద్దరం ఒక వర్చువల్ వరల్డ్ లో ఉన్నాం. మనం ఆ గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత మాల్ ఫంక్షన్ అయ్యి ఆ గేమ్ బ్రేక్ డౌన్ అయిపోయింది. అందుకే మన ఇద్దరం ఇంకా ఇక్కడే ఎలా ఉన్నాం. ఇక్కడ నువ్వు నేను తప్ప మిగతా అందరూ కూడా రియల్ పీపుల్ కాదు. ఈ గేమ్ మొత్తం బిల్డ్ చేసింది నేనే. ఇదంతా గేమ్ మాత్రమే. నీ మెమరీ అంతా డిలీట్ అయిపోయింది. ఇది వర్చువల్ వరల్డ్ అని కూడా నీకు అర్థం కావట్లేదు. అందుకే నువ్వు టైం ట్రావెల్ అయ్యి ఇక్కడికి వచ్చాననే ఫీలింగ్ లో ఉన్నావు అని అంటాడు. హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనుషులే, అందరికీ ఫీలింగ్స్ ఉన్నాయి. ఇది వర్చువల్ వరల్డ్ అంటే ఎలా నమ్ముతాను అని హీరోయిన్ అంటుంది. అప్పుడు బోయు నేను చెప్పింది నమ్ము, నువ్వు ఒక్కదైనా నన్ను ఇక్కడ అర్థం చేసుకోగలవు. సరే ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి, నీ సిస్టమ్ కి ఏమైందని బోయిని అడుగుతుంది. నా సిస్టమ్ కి వైరస్ ఎక్కింది. ఆ వైరస్ ఎవరో కాదు, హీరోనే. అందుకే నేను అతనికి దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాను. అతనికి మనం అస్సలు దొరకకూడదు అని హీరోయిన్ తో అంటాడు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి, మనం మన వరల్డ్ కి ఎలా వెళ్ళాలి అని అడుగుతుంది. దానికి బోయు ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంది, అది మనం సూసైడ్ చేసుకొని చనిపోవడమే అని అంటాడు. మనం ఈ బిల్డింగ్ పై నుంచి దూకేసి చనిపోతే మనం తిరిగి మన వరల్డ్ కి వెళ్ళిపోవచ్చు రా అని ఆమెను ఫోర్స్ చేస్తాడు. ఇంతలో హీరో అక్కడికి ఎంటర్ అవుతాడు. ఎప్పుడైతే హీరో అక్కడికి ఎంటర్ అయ్యాడో హీరోయిన్ తన సెల్ ఫోన్ ని కాల్ కట్ చేస్తుంది. ఇంతకీ జరిగిన విషయం ఏంటంటే ఇప్పటిదాకా బోయుతో హీరోయిన్ మాట్లాడుతున్న మాటలన్నీ కూడా హీరో వింటూనే ఉన్నాడు. అక్కడ హీరోకి బోయుకి మధ్యన ఫైట్ జరుగుతుంది. అలా ఫైట్ జరుగుతున్నప్పుడే హీరోయిన్ తో బోయు ఇక్కడ నుంచి దూకి సూసైడ్ చేసుకోవడమే మనకున్న ఒకే ఒక ఆప్షన్, నేనైతే వెళ్ళిపోతున్నాను అంటూ ఆ మేడపై నుంచి దూకేస్తాడు. హీరోయిన్ కూడా ఏం చేయాలో అర్థం కాని టెన్షన్ లో ఉంటుంది. ఎలాగైనా తన వరల్డ్ కి వెళ్ళిపోవాలనే ఆతృతలో ఆమె కూడా ఆ మేడపై నుంచి దూకేస్తుంది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటన చూసి హీరో ఒక్కసారిగా షాక్ అవుతాడు. కట్ చేస్తే ఓ హాస్పిటల్ ని చూపిస్తారు. ఆ హాస్పిటల్ బెడ్ పైన హీరోయిన్ పడుకొని ఉంటుంది. మెలకు వచ్చి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా హీరో నిల్చొని ఉంటాడు. హీరోయిన్ చూసి చిన్నగా నవ్వుతాడు. ఇంతకీ జరిగిన విషయం ఏంటంటే ఎప్పుడైతే బోయోని కలవడానికి హీరోయిన్ వెళ్తుందో ఆ లొకేషన్ ఏరియాలో ముందుగానే మన హీరో పోలీసుల్ని కాంటాక్ట్ అయి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుని ఉంటాడు. ఆ బిల్డింగ్ కింద ముందే వీళ్ళు బెడ్స్ లాంటివి అరేంజ్ చేసి ఉంచుతారు. అందువల్ల హీరోయిన్ కి బోయకి ఇద్దరికి ఏమి కాదు. తర్వాత పోలీసులు హీరోయిన్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. బోయుని మాత్రం అరెస్ట్ చేసి జైలుకు పట్టుకుపోతారు. హీరో హీరోయిన్ కి దగ్గరగా వచ్చి నేనే వైరస్ ని కాదు, ఇంకా ఆ బోయు చెప్పిన మాటలు వింటున్నావా, అతను చెప్పిన దాంట్లో నిజముందే అని నీకు నమ్ముతున్నావా అని అడుగుతాడు. నేను ఎలాగైనా సరే ఒక నెలలోని అసలు ఏం జరిగింది, ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి అనేది ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను, నన్ను నమ్ము అంటాడు. కానీ హీరోయిన్ మాత్రం నేనున్న పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు, నువ్వు నాకు కొంచెం దూరంగా ఉండు, ఈ ఒక్క నెల నీ మొహం కూడా నాకు చూపించొద్దని హీరోయిన్ చాలా కటువుగా హీరోతో అంటుంది. హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన హీరోయిన్ డైరెక్ట్ గా సెలూన్ కి వెళ్ళిపోతుంది. ఇక తన వర్క్ అక్కడ చేసుకుంటూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత క్రిస్మస్ పండుగ వస్తుంది. సెలూన్ కి క్రిస్మస్ సెలవులు ఇస్తారు. అక్కడున్న వర్కర్స్ ఎవరి ఊరు వాళ్ళు వెళ్ళిపోతారు. కస్టడీలో ఉన్న బోయుని హీరో మీట్ అవుతాడు. హీరోని చూడగానే బోయు చాలా భయపడిపోతాడు. నా దగ్గర రావద్దు, నువ్వు వైరస్ వి అంటూ వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక బోయు ప్రవర్తనని అబ్జర్వ్ చేసిన అక్కడ ఉన్న పోలీసులు వెంటనే హీరోని అక్కడి నుంచి బయటకు వచ్చేయమంటారు. హీరో బయటకు వెళ్ళిపోతాడు. బోయుని కలిసి వచ్చిన తర్వాత హీరో మైండ్ లో చాలా అనుమానాలు వస్తాయి. అసలు ఎందుకు ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడు, అసలు హీరోయిన్ ఎందుకు అలా అంటుంది, వీళ్ళ మెమోరీస్ ఎవరైనా చేంజ్ చేసి ఉంటారని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తనకు ఆలోచన వస్తుంది. ఈ లైట్ హౌస్ అనే ప్రాజెక్ట్ ఉంది కదా, ఇది కూడా మెమోరీస్ సంబంధించింది, దీని గురించి ఇంతకు ముందు నా ఫ్రెండ్ కూడా చెప్పాడు అని ఆ ఏజెంట్ పంపించిన పీపీటీని మరొకసారి తీక్షణంగా పరిశీలిస్తాడు. అదంతా చదివిన తర్వాత హీరోకి ఇలా అనిపిస్తుంది, అసలు వీళ్ళిద్దరూ టైం ట్రావెల్ చేయనే చేయలేదు, వాళ్ళు ఈ వరల్డ్ లోనే ఉన్నారు. కానీ ఎవరో కావాలనే వీళ్ళ మైండ్ లోని ఇలాంటి మెమోరీస్ ని పాస్ చేశారు. వాళ్ళు పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయి ఈ పాస్ చేసిన మెమోరీసే నిజమనుకుంటూ వాళ్ళు ఏదో టైం ట్రావెల్ అయ్యి ఇక్కడికి వచ్చారనే ఫీలింగ్ లో ఉన్నారు అనుకుంటూ, అయితే నేను ప్రేమించిన అమ్మాయి ఈ అమ్మాయేనా అనే ఆలోచన మన హీరోకి వస్తుంది. సెలూన్ ఓనర్ది హీరోయిన్ ది ఒకే ఊరు అవడం వల్ల సెలూన్ ఓనర్ హీరోయిన్ దగ్గరికి వచ్చి నేను ఊరు వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని అడుగుతాడు. ఇప్పుడే హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మా నుంచి హీరోయిన్ కి ఫోన్ వస్తుంది. సెలవులకి ఇంటికి రమ్మని వాళ్ళ గ్రాండ్ మా హీరోయిన్ పిలుస్తుంది. సరే అని హీరోయిన్ వాళ్ళ సెలూన్ ఓనర్ తో కలిసి వాళ్ళ ఊరు
వెళ్ళడానికి బయలుదేరుతుంది. అలా వెళ్తున్నప్పుడు వాళ్ళ సెలూన్ ఓనర్ హీరోయిన్ కి తన సెల్లో ఒక మూవీ చూపిస్తూ, నువ్వు ఈ మూవీ చూసావా? ఈ మూవీ చాలా బాగుంటుంది. ఈ మూవీలో కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అందరూ కూడా స్లీపింగ్ క్యాప్సూల్స్ లో పడుకొని ఉంటారు. అలా వాళ్ళు పడుకొని వర్చువల్ వరల్డ్ లోకి వెళ్తారు అంటూ అతను మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అతనితో, ఇప్పుడు మనం ఉన్నది కూడా వర్చువల్ వరల్డ్ గా నీకు అనిపిస్తుందా అని అతను అడుగుతుంది. దానికి అతను నవ్వుతూ, ఇది వర్చువల్ వరల్డ్ ఎలా అవుతుంది? అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. అందరికీ ఎమోషన్స్ ఉన్నాయి అని అంటాడు. ఇక హీరోయిన్ దాని గురించి ఆలోచిస్తుండగా తనకు మన జాన్ గడ్ ఫోన్ చేస్తాడు. నువ్వు మొన్న ఒక గ్రూప్ కి మేకప్ చేసావు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది, నువ్వు చేస్తావా అని అడుగుతాడు. హీరోయిన్ ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి, సరే కొంత టైం తీసుకొని నువ్వు నాకు కాల్ చేయని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇక వాళ్ళు ఊరు చేరుతారు. ఊరు చేరగానే హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మా ఆమెకి ఎదురొచ్చి చాలా సంతోషంగా హీరోయిన్ తన ఇంటికి తీసుకెళ్తుంది. ఆమె ప్రేమను చూసి హీరోయిన్ కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అవుతుంది. ఇక ఎప్పుడైతే హీరోయిన్ తన ఇంటికి రీచ్ అయిందో వెంటనే సెలూన్ ఓనర్ మన హీరోకి ఫోన్ చేసి తన సేఫ్ గా తన ఊరు చేరిందని చెప్తాడు. ఇంతకీ హీరోయిన్ చూడడానికి ఇష్టపడటం లేదు కాబట్టి ఆ సెలూన్ ఓనర్ ని మీడియేటర్ గా మన హీరో యూజ్ చేసుకుంటూ ఉంటాడన్నమాట. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఆ పరిసరాలన్నీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అక్కడ ఫోటోలో ఉన్న వాళ్ళ అమ్మా నాన్న, అలాగే అక్కడ ఉన్న టేబుల్స్, అక్కడున్న ప్రతి వస్తువు కూడా తను 2025 లో ఆ వరల్డ్ లో తన చుట్టూ ఎట్లా అయితే అట్మాస్ఫియర్ ఉందో అలాగే ఇక్కడ కూడా ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఆమె పేరెంట్స్ నా పేరెంట్స్ ఒకేలా ఎలా ఉన్నారు? ఇక్కడ నా అలవాట్లు ఆమె అలవాట్లు ఒకేలా ఎలా మ్యాచ్ అవుతున్నాయి? అసలు ఆ అమ్మాయి నేను ఒకటే అయితే నేను నా సీక్రెట్స్ అన్ని నా బెడ్ కింద దాచుకుంటాను. అలాగే ఈ అమ్మాయి కూడా ఏదైనా సీక్రెట్స్ దాచిపెట్టిందా అని తన బెడ్ కింద వెతుకుతుంది. అక్కడ తనకు డైరీ దొరుకుతుంది. ఆ డైరీని చదవడం స్టార్ట్ చేస్తుంది. ఆ డైరీలో మన హీరోయిన్ తన హై స్కూల్లో జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి జరిగిన విషయాలు రాసుకుంటుంది. అప్పటికే వాళ్ళ పేరెంట్స్ ఓ కార్ యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటారు. అందువల్ల తన గ్రాండ్ మాతో కలిసి ఉంటుంది. కొన్ని రోజులకు తన గ్రానీకి హెల్త్ కండిషన్ బాగోదు. అందువల్ల వాళ్ళ ఊర్లో చాలా అప్పుల పాలైపోతారు. స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక రోజు స్కూల్ టీచర్ ఆమెను పిలిచి ఖచ్చితంగా స్కూల్ ఫీజు కట్టాల్సిందే అని చెప్తుంది. పక్క క్లాస్ లో ఓ అమ్మాయి దగ్గర డబ్బులు పోతే ఆ డబ్బులు కాజేసింది తనేనని అక్కడ వాళ్ళందరూ ఆమెపై నిందలు వేస్తారు. దానికి కోపం వచ్చి ఆ స్కూల్ బయటకు వెళ్తుండగా అప్పుడే హీరో తనకి ఎదురవుతాడు. ఈ కొద్ది విషయం మాత్రమే ఆ డైరీలో రాసి ఉంటుంది. మిగతా విషయాలు కూడా ఎక్కడో రాసే ఉంటానని అది కనిపెట్టే పనిలో హీరోయిన్ ఉంటుంది. మరో పక్క పోలీస్ కస్టడీలో ఉన్న ఓయూ సూసైడ్ చేసుకుని చనిపోతాడు. ఇంకో పక్క హీరో ఒక ప్రొఫెసర్ ని ఈ కేసు విషయమై వివరాలు కనుక్కోవడానికి వెళ్తాడు. ఆ ప్రొఫెసర్ తో, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఈ లోకాన్ని వర్చువల్ వరల్డ్ అనుకుంటున్నాడు, దాని గురించి మీరు ఏమైనా చెప్పగలరా అని అడుగుతాడు. అప్పుడు అతను, ఎక్కువగా గేమ్స్ ఆడేవాళ్ళు ఆ లోకానికి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు, అలాంటి సిచ్యువేషన్ లో అలా అనుకునే అవకాశం ఉంది అని ఆ ప్రొఫెసర్ హీరోతో అంటాడు. మరి మన మైండ్ లో ఉన్న పాత జ్ఞాపకాలన్నీ చెరిపేసి కొత్త జ్ఞాపకాలు ఇన్సర్ట్ చేసే అవకాశం ఉందా అని హీరో ఆ ప్రొఫెసర్ ని అడుగుతాడు. ఒక సమిట్ లో నేను ల్యాబ్ వాళ్ళని కలిశాను. వాళ్ళు ఇలాంటి స్టోరీ నాకు ఒకసారి చెప్పారు. దాన్ని ఓ సినిమా తీద్దామని వాళ్ళు అనుకుంటున్నారని అన్నారు. అయితే వాళ్ళు చెప్పిన విషయాన్ని బట్టి ఇదంతా థియరిటికల్ గా అవుతుంది కానీ ప్రాక్టికల్ గా జరగడం చాలా కష్టము అని అతను హీరోతో అంటాడు. ఆ ప్రొఫెసర్ చెప్తుంది విన్నప్పుడే హీరోకి అక్కడ ట్విస్ట్ కనబడుతుంది. అదేంటంటే ఆ ప్రొఫెసర్ మీట్ అయిన ల్యాబ్ వాళ్ళు కూడా లైట్ హౌస్ సిస్టమ్ గురించి చెప్పారు అతనితో. ఇక హీరో ఫైనల్ కంక్లూజన్ కి వచ్చేస్తాడు. ఖచ్చితంగా మనం ఆ ల్యాబ్ కి వెళ్తే గానీ ఈ చిక్కుముడి వీడేలా లేదని ఆ ల్యాబ్ ఉన్న ప్లేస్ కి మన హీరో బయలుదేరుతాడు. ఆ డైరీ చదివిన హీరోయిన్ ఇంకా విషయాలు తెలుసుకునే ఉద్దేశంతో ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ ఊర్లో ఉన్న రైల్వే ట్రాక్ వైపు వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే హీరోయిన్ కి ఏవో జ్ఞాపకాలు గుర్తొస్తున్న ఫీలింగ్ వస్తుంది. అయితే ఆ జ్ఞాపకాలను ఈ వరల్డ్ లో ఉన్న హీరోయిన్ వి. అవి మన హీరోయిన్ కి రావడం మన హీరోయిన్ కి కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తను హీరో కలిపి స్కూల్ డేస్ లో ఈ రైల్వే ట్రాక్ వైపు నడుచుకుంటూ రావడం హీరోయిన్ కి గుర్తొస్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరో హీరోయిన్లకి పరిచయం ఎలా ఏర్పడింది, వాళ్ళు ఎలా ప్రేమలో పడ్డారనే విషయాలు కూడా మన హీరోయిన్ కి గుర్తొస్తూ ఉంటాయి. హీరోయిన్ తన డైరీలో హీరో ఎదురైన విషయం వరకు రాసింది. తర్వాత జరిగిన విషయాలు హీరోయిన్ కి ఇప్పుడు గుర్తొస్తున్నాయి. అదేంటంటే తన స్కూల్లో స్టూడెంట్స్ హీరోయిన్ ఏడిపిస్తుంటే ఆమె వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఒక చోటుకి వెళ్తుంది. అక్కడ మన హీరో సెలూన్ ఓనర్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు హీరోయిన్ ని ఆ ఏడిపించే వాళ్ళ బారి నుండి రక్షిస్తారు. అప్పటి నుంచి వీళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్. హీరో తన పేరెంట్స్ తో పాటు ఉండకుండా ఒంటరిగా ఓ ఇంటర్నెట్ కేఫ్ లో వర్క్ చేసుకుంటూ చదువుకుంటున్నాడు. మన హీరోయిన్ కూడా ఓ సెలూన్ లో పార్ట్ టైం జాబ్ చేస్తూ స్కూల్ చదువుతుంది. అయితే ఓ రోజు హీరో వర్క్ చేస్తున్న ఇంటర్నెట్ కేఫ్ అండర్ మెయింటెనెన్స్ వల్ల మూసేయాల్సి వస్తుంది. అప్పుడు హీరో ఉండడానికి ప్లేస్ అంటూ లేకపోవడంతో హీరోయిన్ పనిచేసే సెలూన్ లో నైట్ టైం హీరో పడుకోవడానికి హీరోయిన్ హెల్ప్ చేస్తుంది. అది ఎట్లా అంటే ఆమె వర్క్ చేసే సెలూన్ ను క్లోజ్ అయ్యేటప్పుడు మన హీరోయిన్ నే లాక్ చేస్తుంది. అలాగే అందరికన్నా ముందు వచ్చి ఆ సెలూన్ ఓపెన్ చేసేది కూడా మన హీరోయిన్. అందువల్ల హీరో నైట్ పడుకోవడానికి హీరోయిన్ ప్లేస్ చూపించగలుగుతుంది. మార్నింగ్
హీరోకి బ్రేక్‌ఫాస్ట్ కూడా మన హీరోయినే ఇస్తూ ఉంటుంది. అది అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమకు దారితీస్తుంది. కానీ ఒకళ్ళకొకళ్ళు ఆ విషయం చెప్పుకోరు. ఒకరోజు హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర అప్పుల వాళ్ళు గొడవ ఎక్కువ అవడంతో వాళ్ళ దగ్గర ఉన్న మనీని హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మ హీరోయిన్ చేతిలో పెట్టి, "ఈ నైట్ నువ్వు వేరే చోట ఉండు. ఇక్కడ గొడవ అయ్యేలా ఉంది" అని హీరోయిన్‌తో అంటుంది. "ఉదయాన్నే నువ్వు అట్నుంచి అటే స్కూల్‌కి వెళ్లి ఎగ్జామ్ రాసేసేయ్" అని హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మ హీరోయిన్‌తో చెప్తుంది. హీరోయిన్ సరే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన డబ్బులు తీసుకొని ఇంటి నుంచి బయటికి వచ్చేస్తుంది. అప్పుడే హీరో హీరోయిన్‌ని రిసీవ్ చేసుకొని ఈ రైలు పట్టాల వైపు నుంచే ఇద్దరు నడుచుకొని వస్తారు. ఆ జ్ఞాపకాలు ఇప్పుడు హీరోయిన్‌కి వస్తున్నాయి. ఇక ప్రెజెంట్‌లోకి వస్తే ఎంతసేపైనా ఇంకా ఇంటికి రాకపోయేసరికి హీరోయిన్ కోసం వాళ్ళ గ్రాండ్ మా వెతకడం స్టార్ట్ చేస్తుంది. ఆమె ఎక్కడా కనబడకపోయేసరికి హీరోకి ఫోన్ చేసి హీరోయిన్ కనబడటం లేదని చెప్తుంది. సరే అని హీరో హీరోయిన్ ఉన్న చోట కోసమని తన కారులో బయలుదేరుతాడు.